తల్లి సంతోషం చూసి ఇటు మధు కాని మోహన్ రావు కాని ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయారు. ఆ రోజంతా ఆఫీస్కి లీవ్ పెట్టేసి తన మార్పు నిజమని ప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్లతో కలిసి తెగ నటించేసింది సౌమ్య. రాధమ్మ చెబుతుంటే తానే నెమ్మదిగా వంటకం కూడా చేసింది. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తూ ఉండగా గొంతు సవరించుకున్నాడు మోహన్ రావు. మధుకి నేనొక పెళ్లి సంబంధం చూశాను. ఆ మాట వినగానే సౌమ్య కళ్ళు వెలిగిపోతే మిగతా వాళ్లు అయోమయంగా చూశారు. నాకేంటి నాన్న పెళ్ళి? నేనప్పుడే చేసుకోనని మీతో చెప్పాను కదా. అంటే ఎప్పుడు చేసుకుంటావు మధు? నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చేసింది. పెళ్లికి పర్టిక్యులర్ వయసు అంటూ ఉండదు నాన్న, అది మన చేతుల్లోనే ఉంటుంది. ఉండదు మధు, దేవుడు రాసిన రాతలు ఉంటుంది. ఆ రాతలు ఆయన అనుకున్న అబ్బాయితో అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. ఇప్పుడు నీకు కూడా కళ్యాణ గడియలు వచ్చాయనుకో. ప్లీజ్ డాడీ, మీరు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి దానికి అనుకూలంగా సామెతలు మాటలు చెప్పకండి. నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదంటే లేదు. ఈ టాపిక్ గురించి పదే పదే మాట్లాడొద్దు. ఇలాంటి మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు మధు. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే సమయానికి ఇంత మంచి సంబంధం, మంచి అత్తమామలు, అబ్బాయి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీతో రాదు కదా. ఈ సంబంధం ఖాయం చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందనుకున్నప్పుడు చేసుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఏంటో మీకు బాగా తెలుసు కదా నాన్న, నన్నూరికి విసిగించకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. మీరేం బాధపడకండి మామయ్య. మీరింత గట్టిగా సంబంధం బాగుంది అని చెబుతున్నారంటే అవతల వాళ్లు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని అర్థం. మధుని నేను విన్ని కలిసి ఒప్పిస్తాం గాని మీరు ఆ సంబంధం గురించి ఆలోచించండి. అన్నీ కుదిరితే వచ్చే ముహూర్తంలోని మధుకి పెళ్లి చేసేద్దాం. పాపం తను మంచి ఫ్యామిలీకి వెళ్ళాలి కదా అని సంతోషంగా అంది సౌమ్య. అంతకు 2 రోజుల ముందు వరకు మధుని చూస్తేనే కళ్లల్లో నిప్పులు పోసుకుని అరిచి గగ్గోలు చేసే సౌమ్య ఆమె గురించి ఇంత బాగా ఆలోచించటం నమ్మశక్యంగా అనిపించలేదు మోహన్ రావుకి. అయినప్పటికీ కోడలికి ఎలాంటి సమాధానమివ్వకుండా రాధమ్మ వైపు చూశాడు. విన్ని, త్వరగా తిను, మనం మధుతో మాట్లాడదాం. మావయ్య చెప్పిన సంబంధం గురించి తనని ఒప్పిద్దాం అని వినీత్ని తొందర చేసి మధు రూంకి తీసుకెళ్ళింది సౌమ్య. ఈ సంబంధం గురించి నువ్వేం మాట్లాడట్లేదేంటి రాధా? నా ఉద్దేశమేంటో నేను ముందే చెప్పాను కదా అండి. అయినప్పటికీ మీరు మీ ఆలోచనని మార్చుకోలేదంటే ఎంతో ఆలోచించి బలమైన నిర్ణయానికి వచ్చారని అర్థమవుతుంది. మన పెళ్లైనప్పటి నుండి నాకు మీ నిర్ణయాన్ని గౌరవించడం మాత్రమే తెలుసు, ఎదురు చెప్పడం రాదు. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. నేను నా నిర్ణయాలను నీపై రుద్దలేదు కదా రాధా. నా ఆలోచన ఏంటో చెబుతూ నీ ఉద్దేశం కూడా కనుక్కుంటూనే వచ్చాను. అందుకే ఇప్పుడు కూడా అడుగుతున్నాను. మీకు ఆ సంబంధం నమ్మకంగా అనిపిస్తే, మన అమ్మాయి సంతోషంగా ఉంటుందనిపిస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మొన్నటి గొడవ తర్వాత నాకు మధు విషయంగా భయం పట్టుకుంది రాధా. కొడుకు కోడలు వల్ల అమ్మాయికి ఇంటి వరకు సంబంధాలు వస్తాయో లేదో అని భయమేసింది. విన్నీ తన ప్రేమ గురించి చెప్పిన వెంటనే ఎందుకు మధుకి పెళ్లి చేయలేదా అని ఆలోచనలొస్తున్నాయి. ఇంకా లేట్ చేయడం మంచిదని నాకు అనిపించడం లేదు. అందుకే చుట్టాల ద్వారా వచ్చిన ఈ సంబంధం గురించి బాగా తెలుసుకున్నాను. అబ్బాయి బుద్ధిమంతుడు, ఇల్లు ఆఫీసు తప్ప మరో లోకం తెలీదు. ఇంకా అతని తల్లిదండ్రులైతే ఎంత మంచివారు. మన అమ్మాయి ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళినా ఎలాంటి మార్పు లేనట్టుగా తల్లిదండ్రులతో ఉన్నట్టే వాళ్లతో ఉండగలదన్న నమ్మకం నాకొచ్చింది. ఈ సంబంధాన్ని చేజార్చుకోవడం మంచిదని నాకు అనిపించడం లేదు రాధా. సౌమ్య, వినీత్ కాదు, నువ్వే ఒకసారి మధుతో మాట్లాడు. నువ్వు చెప్తే తను తప్పకుండా వింటుంది అని అన్నాడు మోహన్ రావు. మీరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినా నేను వినాలనుకోవట్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సౌమ్య వినీత్ల మీద గట్టిగా అరిచింది మధు. దీనికెంత పొగరు! నాది కాని క్యారెక్టర్లు జీవిస్తూ అలవాటు లేకపోయినా మంచిగా మాట్లాడుతూ రిక్వెస్ట్ చేస్తుంటే నాపై నరుస్తుంది. దీనికి బాగా తాగొచ్చి తన్నే మొగుడు రావాలి, అప్పుడే తిక్క కుదురుతుంది అని మనసులో ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంది సౌమ్య. అలా కాదు మధు, మేము చెప్పేది వినరా అంటూ చెప్పబోయాడు వినీత్. నేను మాటలతో మర్యాదగా వెళ్ళిపోమని చెబుతున్నానన్నయ్య. నాకింకా కోపం తెప్పిస్తే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు.
నన్నిలా శాంతంగా ఉండనివ్వు. అని కోపంగా చూసింది ఆమె. మేం చెప్పాల్సింది చెప్పాం. పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. నీ పెళ్లి చేస్తే మా బాధ్యత కూడా తీరుతుంది. బాగా ఆలోచించుకో. ఇక నీ ఇష్టం. బాధ్యత తీరుతుందో నీకు బరువు లేకుండా పోతుందనుకుంటున్నావో నాకు తెలుసులే. ఇక నువ్వు వెళ్ళు. అని ఇద్దర్నీ బయటికి పంపించి డోర్ క్లోజ్ చేసేసింది మధు. నువ్వేం ఫీల్ అవ్వకు సౌమ్య. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, తను అప్పుడే పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదని. అందుకే కోపంలో అలా అర్చేసిందిలే. తనే అర్థం చేసుకుంటుంది. అని ఎక్కడ సౌమ్య బాధపడుతుందో అని నచ్చజెప్పాడు వినీత్. ఒక అమ్మాయికి పెళ్ళంటే ఎన్ని భయాలుంటాయో నాకు మాత్రం తెలీదా విన్నీ? నేనంటే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి పెద్దగా భయపడలేదు. కాని ముక్కు మొహం తెలియని వాళ్లను నమ్మి ఆ ఇంటికి వెళ్ళి అతనితో జీవించాలంటే చాలా భయంగా ఉంటుంది. నేను మధు ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను అని అంటున్న సౌమ్య మాటలు రాధమ్మ మోహన్ రావు కూడా విన్నారు. మీరిద్దరూ గదిలోకి వెళ్ళిపోండి సౌమ్య. మధుతో నేను మాట్లాడి ఒప్పిస్తాను అని అంది రాధమ్మ. అలాగే అత్తయ్యా అని చెప్పి రూంలోకి వెళ్లారు ఇద్దరు. కొద్దిసేపటి తర్వాత మధు గదిలోకి వెళ్లారు రాధమ్మ, మోహన్ రావు. ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు? నేను మీకు బరువుగా తోస్తున్నానా? అవేం పిచ్చి మాటలు మధు. ఆడపిల్లకు పెళ్ళిళ్ళు చేసేవాళ్లందరూ బరువనుకొని చేస్తున్నారా? ఇది జీవితమమ్మా. ఇవన్నీ ఒక ప్రక్రియ ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. మగాడికేంటి, ఎలాగైనా బ్రతికేస్తాడు. వాడేం చేసినా చెల్లుతుంది. ఆడపిల్లలు అలా కాదు కదా. పుట్టింట్లో ఎంత సంతోషంగా బ్రతికినా, బాధ్యత తెలుసుకొని మసరుకున్నా ఏదో ఒకరోజు అత్తారింటికి వెళ్ళిపోవలసిందే. అది దేవుడు మనకు రాసిన రాత. కళ్లల్లో పెట్టుకుని పెంచుకున్న కూతుర్ని ఇలా పంపించడానికి ఏ తల్లిదండ్రులకు మనసు రాదు. కాని తప్పదు కదా. ఆ రోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కాని ఇంత మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ వస్తుందా? అందుకే నాన్న తొందరపడుతున్నారు అని చెప్పింది రాధమ్మ. కానీ నాకు ఇష్టం లేదమ్మా. నాకప్పుడే 30 ఏళ్ళు కానీ వచ్చాయా ఏంటి మీరిలా తొందరపడ్డానికి? నాకు నిజంగా ఈ అబ్బాయి రాసుంటే ఎన్నేళ్ళైనా తిరిగి తిరిగి మళ్ళీ అతని దగ్గరికి చేరుతానేమో. అందుకని మీరు నన్ను నాకు ఇష్టం లేకుండా బలవంతం చేయడానికి ప్రయత్నించొద్దు. ఆల్రెడీ అన్నయ్య వదిన ఎలా ఉన్నారో చూస్తున్నాం కదా. నేను కూడా వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎలా చూస్తారో అని నాకు చాలా భయంగా ఉంది. వాళ్లను నమ్మి మిమ్మల్ని వాళ్ల మీద వదిలి వెళ్ళలేను. కావాలంటే ఇల్లరికం వచ్చే అల్లుడినో, మీరు కూడా నాతో పాటు రావడానికి ఒప్పుకునే అల్లుడినో వెతకండి. నేను సంతోషంగా పెళ్లి చేసుకుంటాను. ఈ కాలంలో అలాంటి అల్లుళ్ళు దొరకట్లేదమ్మా. ఒకవేళ నువ్వు మాకు ఒకే కూతురయ్యుంటే అలాగే చేసేవాళ్లమేమో. కొడుకు కోడలు ఇంట్లో ఉండగా మేము నీతో పాటొచ్చినా అల్లుడిని తెచ్చుకున్నా చూసేవాళ్లు 4 రకాలుగా కాదు 40 రకాలుగా అనుకుంటారు. 400 రకాలుగా అనుకున్నా నాకు సంబంధం లేదు నాన్న. అనుకునేవాళ్లు ఎప్పుడు మనకి ఏ కష్ట సమయంలోనూ సాయం చేయరు కదా. మనం ఈ సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజం అనే మాటలకు, వారి ఆలోచనలకు కొన్నిసార్లు కట్టుబడక తప్పదు తల్లి. లేదంటే లోకులు కాకుల్లా మారి మనల్ని పొడుచుకు తింటారు. అయినా నేను నిన్ను ఆ సమాజం కోసం పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు. నీ పెళ్లి చేయడం మా బాధ్యత. మంచి సంబంధం వచ్చింది కనుక మిస్ చేసుకోవటం ఇష్టం లేక పెళ్లి చేసుకోమని చెబుతున్నాను. మీరెన్ని చెప్పినా నాకెందుకో ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టంగా అనిపించట్లేదు నాన్న. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. అలా కాదు మధు. నా ఆరోగ్యం ఏమాత్రం బాగుండట్లేదు. అది నువ్వే చూస్తున్నావు కదా. నేను బాగుండగానే నా చేతులారా నీ పెళ్లి జరగనివ్వు మధు. ఒకవేళ నాకు జరగరానిదే జరిగిందంటే నా కూతురు పెళ్లి కళ్ళారా చూసుకోలేదనే ఆ బాధతోనే పోతాను. కొడుకు పెళ్లిని చూడలేకపోయాను. ఆ భాగ్యం నువ్వైనా కలిగించమ్మా అని ఎమోషనల్గా అడిగింది రాధమ్మ. ఏంటమ్మా ఆ పిచ్చి మాటలు? ఎందుకిలా మాట్లాడి నన్ను బాధ పెడతావు? నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదమ్మా. నా భయాన్ని చెప్పుకుంటున్నాను అంతే. నీకేం కాదమ్మా. నా పెళ్లి చేయడమే కాదు, నువ్వు నా పిల్లల్ని కూడా చూస్తావు. వాళ్ళని నువ్వే పెంచుతావు. నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? దేవుడు కరుణిస్తే అలాగే చూసుకుంటాను. కాని నా భయాన్ని కూడా అర్థం చేసుకో. మీ అన్నయ్య కలిగించలేని ఆనందాన్ని నువ్వైనా నాకివ్వమ్మా. ఎలాగో ఇప్పుడు సౌమ్యలో కూడా మార్పు మొదలైంది కదా. ఇక నుండి అంతా బాగుంటుందని నాకనిపిస్తుంది. ఈ సంతోషంలో మరింత సంతోషాన్ని పెంచేదే నీ పెళ్లి వార్త. నాన్న చెప్పినట్టు ఒప్పుకోమ్మా అని బుజ్జగించింది.
అప్పటి వరకు పెళ్ళంటే అస్సలిష్టం లేకుండా ఉన్న మధు తల్లి మాటలు విన్న తర్వాత అంతే గట్టిగా నో చెప్పలేకపోయింది. ఇక తప్పక ఎస్ చెప్పేసింది. ఆమె ఒప్పుకున్నదే తడువుగా ఒపీనియన్ మారకముందే పెళ్లి చెయ్యాలన్నట్టుగా త్వరగా ఏర్పాట్లు చేసి పెళ్లి చూపులు వెంటనే నిశ్చితార్థం చేసేసి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశారు పెద్దలు. హమ్మయ్య, ఇంకా 2 రోజుల్లో మధు పెళ్ళైపోతుంది. నేనిలా కోరుకోగానే అలా పెళ్లి జరగడం నాకెంత హ్యాపీగా ఉందో. ఇక అది వెళ్ళిపోయిందంటే అంతా నా ఇష్టరాజ్యం అని మనసులో తెగ సంతోషపడిపోయింది సౌమ్య. కూతురికి పెళ్లి చేస్తున్నామన్న ఆనందం, పెళ్ళైతే తను వెళ్ళిపోతుందన్న బాధ, 2 రకాల ఎమోషన్స్ని క్యారీ చేస్తూనే అంగరంగ వైభవంగా తమ మిడిల్ క్లాస్కి తగ్గట్టు ఏర్పాట్లు చేసి కూతురికి అల్లుడికి పెళ్లి చేశారు మోహన్ రావు రాధమ్మ. సౌమ్య మీద పూర్తిగా నమ్మకం కుదరకపోయినప్పటికీ ఇప్పుడు తనకు ఆమెకు మించి మరో ఆప్షన్ లేకపోవడంతో తల్లిదండ్రుల బాధ్యతను అన్నయ్య వదినలకు అప్పగించి కన్నీళ్లతో అత్తారింటికి పయనమయ్యింది మధు. చూడమ్మా మధు, పెళ్ళైన అమ్మాయికి ఎంత భయంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వింట్లో అంత భయపడాల్సిన అవసరం లేదు. మాకు లేని కూతుర్ని మేము నీలో చూసుకోవడానికి సిద్ధమయ్యే మా అబ్బాయిని నీకిచ్చాం. ఇక వాడి బాధ్యత నీది. నువ్విక్కడ సంతోషంగా ఉండొచ్చు అని మధు తలని నిమురుతూ చెప్పింది ఆమె అత్తయ్య భవాని. ఆ మాటలకు ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంటే చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది మధు. పూజలు వ్రతాలు అంటూ 2 రోజులు గడిచిపోయాయి. చుట్టాలందరూ వెళ్లిపోయాక కొడుకు కోడలికి ప్రైవసీ ఇస్తూ తామే తీర్థయాత్రలకు స్టార్ట్ అయ్యారు భవానీ, శ్రీనివాస్. అమ్మయ్యా, అందరూ వెళ్ళిపోయారు. ఇక మనమే ఇప్పుడు. మనం ఎంత కావాలంటే అంత మాట్లాడుకోవచ్చు. అసలు పెళ్లి అని కుదుర్చుకున్నప్పటి నుండి నీతో మాట్లాడటమే అవ్వట్లేదు అంటూ మధుకి ఎదురుగా కూర్చొని అన్నాడు మహేష్. మీరు మాట్లాడటానికి ప్రయత్నించలేదు, అందుకే నేను కూడా మౌనంగా ఉన్నాను. అయినా ఈ కాలంలో ముందు నుండే ఫోన్లో మాట్లాడుకోవడం, తరచూ కలుసుకోవడం చాలా కామన్ కదా. మీరు ఆ ఇంట్రెస్ట్ అసలు చూపించినట్టే నాకు అనిపించలేదు. ఈ పెళ్ళి మీకు ఇష్టప్రకారమే జరిగిందా అని అనుమానంగా అడిగింది ఆమె. అదేం పిచ్చి క్వశ్చన్? నేను నిన్ను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అసలు నీ ఫోటో చూడగానే నాకెంత నచ్చేసావో తెలుసా? కానీ మీ అత్తగారు ఇదంతా పద్ధతి కాదంటూ నీతో మాట్లాడనివ్వలేదు, నిన్ను కలవనివ్వలేదు. అందుకే నువ్వు కోరుకున్నట్టుగా ఏమీ జరగలేదు. కానీ నేను నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. మీరు అలా ఉండాలని నేనేమీ కోరుకోలేదు, కానీ అలా దూరంగా ఉండేసరికి నాకు కొంచెం అనుమానం వచ్చింది. అంతే తప్ప నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ? ఎందుకు చేయలేదు? నార్మల్గా పెళ్ళయ్యే ముందు అమ్మాయిలు ఈ మాత్రం ఆశపడటంలో తప్పేం లేదు కదా. నిజమే అనుకోండి, కానీ నాకిప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోయింది. అందుకే అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకొన్ని రోజులు జాబ్ చేసి కొంత సేవింగ్స్ అమ్మ వాళ్ళకి ఇచ్చి వాళ్లకు సెక్యూరిటీ కల్పించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నా ప్లాన్ అంటూ తన మనసులో ఉన్నవి భర్త కాబట్టి చెప్పుకోవటం మొదలుపెట్టింది మధు. నువ్వెందుకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి? నీకు అన్నయ్య ఉన్నాడు కదా, మీ వదిన కూడా జాబ్ చేస్తుంది. నిజమే, కానీ నన్ను కన్నందుకు, ఇంత పెద్ద చేసి మంచి చదువు చెప్పించి ఇలా పెళ్లి చేసినందుకు నా వంతుగా అమ్మా నాన్నలకు ఏదో ఒకటి చేయాలని నేను చాలా ఏళ్లుగా అనుకుంటున్నాను. కన్నవాళ్ల రుణం పిల్లలెప్పుడూ తీర్చుకోలేరు, కానీ ఇది ఒకలాంటి సాయం అనుకోవచ్చు. మీ మాటల్లోనే మీ అమ్మా నాన్నల మీద నీకెంత ప్రేముందో అర్థమవుతుంది. మా ఇంట్లో నేనొక్కడినే కదా, సో ఆ అమ్మాయిల ప్రేమ ఫ్యామిలీ మీద ఎలా ఉంటుందో పెద్దగా టచ్ లేదు అని నవ్వుతూ కబుర్లలో పడ్డాడు మహేష్. వారి జీవితం ఆనందంగా మొదలైంది. ప్రతిరోజు తల్లిదండ్రులతో పాటు అత్తయ్య మామలతో ఫోన్లో మాట్లాడటం, మహేష్తో సంతోషంగా గడపటం, అతనికి నచ్చినవి వండిపెట్టి వీకెండ్స్లో సరదాగా బయటికి వెళ్తూ ఆఫీస్ చూసుకుంటూ మోహన్ రావు చెప్పినట్టే సంతోషంగా సాగిపోసాగింది మధు జీవితం. కొన్నాళ్లకు తీర్థయాత్రలకు వెళ్లిన భవానీ, శ్రీనివాసులు కూడా తిరిగొచ్చేశారు. కొడుకు కోడలి అన్యోన్యత చూసి వాళ్లు ఎంతగానో సంతోషపడ్డారు. ఆ సంతోషం ఎంతో కాలం నిలవదని చెబుతూ ఒక రోజున ఉన్నట్టుండి జాబ్ రిజైన్ చేసేసొచ్చాడు మహేష్. ఏంటి మహేష్ ఇది? ఎందుకని జాబ్ రిజైన్ చేశావు అని కోప్పడ్డాడు శ్రీనివాస్. చెప్పాను కదా నాన్న, నాకు ఆ జాబ్ చేయడం నచ్చట్లేదు. ఆ మేనేజర్ గాడు చీటికి మాటికి నన్ను అరుస్తూ ఉండటం ఎంత చిరాకు తెప్పిస్తుందో తెలుసా?
నేనక్కడ జాబ్ చేస్తున్న మాట నిజమే, కానీ ఎవడేమన్నా పడుతూ ఉండాలా? ఆ అవసరం నాకేంటి? జాబ్ అన్నాక ఇవన్నీ కామన్ కదండి. మనం వర్క్లో మిస్టేక్స్ చేస్తే మన పై అధికారులు ఆ మాత్రం అరుస్తారు. ఇంకోసారి ఈ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, కానీ ఇలా జాబ్ మానేస్తే ఎలా? అని అంది మధు. నిన్న కాక మొన్నొచ్చిన నువ్వు కూడా నాకు చెప్పేదానివే. అని మొదటిసారి ఆమె మీద కోప్పడ్డాడు అతను. మహి, కోడలి మీద ఎందుకు గొంతులేస్తుంది? ఇప్పుడు తన అన్న దాంట్లో తప్పేముందిరా? ఉద్యోగం అన్నాక ఎవరో ఒకరితో కొంచెం ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. అది ఏ ఉద్యోగం చేసినా తప్పదు. కొన్నిసార్లు మనమే చూసి చూడనట్టు పోతూ ఉండాలి, కానీ ఇలా వచ్చిన ప్రతి ఉద్యోగాన్ని ఏదో ఒక వంకతో రిజైన్ చేస్తూ ఉంటే ఎలా పనిచేస్తావురా? నేనిక ఎవరి కింద పని చేయాలనుకోవట్లేదు. నేనే సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాను. నీకసలు ఏం ఎక్స్పీరియన్స్ ఉందని బిజినెస్ పెట్టుకుంటావు? ఎక్కడా కనీసం 6 నెలలు కూడా పద్ధతిగా పనిచేయవు. నిలకడలేని మనసుతో ఏ బిజినెస్ చేద్దామనుకుంటున్నావురా? నాన్న, నేనేదో ఒక బిజినెస్ చేస్తాను. దాని గురించి బాగా ఆలోచించుకుంటాను. మీరు నాకు పెట్టుబడికి సహాయం చేస్తే చాలు. నోర్ముయ్, నువ్వేం చేస్తావో తెలిసి కూడా పెట్టుబడి పెట్టడానికి నేనేం సిద్ధంగా లేను. బుద్ధిగా జాబ్ కంటిన్యూ చేసుకో. ఒక వయసు వచ్చాక, నీ మీద నాకు నమ్మకం కలిగాక, అప్పుడు నేనే నీకు బిజినెస్ గురించి ఐడియాస్ ఇస్తాను. తోడుగా కూడా ఉంటాను. ఎడ్డమంటే తెడ్డమన్నట్టుగా మాట్లాడుతున్న భర్త తీరుకు కంగారు మొదలైంది మధులో. మీరిలా నన్ను కమెంట్ చేస్తే నాకు అసలు నచ్చదు నాన్న. ఉన్న అంతో ఇంతో ఆస్తిని ఏం చేసుకుంటారు? అది ఎప్పటికైనా నాదే కదా. నాకు అవసరమైనప్పుడు మీరు ఇవ్వకపోతే ఏం లాభం? అని కోపంగా అరిచాడు మహేష్. అది నీకే మహేష్, కానీ నువ్వు దాన్ని పెంపొందించేలా ఉండాలి, కానీ తగ్గించేలా కాదు. నువ్వు దాన్ని డబుల్ చేయకపోయినా పర్లేదు. ఉన్నదాన్ని ఉండనివ్వు. రేపు నా మనవళ్ళు మనవరాళ్ళకి పనికొస్తుంది. అంటే నా పిల్లల మీద మీకున్న శ్రద్ధ నాకు లేదంటున్నారా? నేను కూడా వాళ్లకు ఆస్తి పెంచివ్వడానికే కదా మీ సాయం కోరుతున్నాను. మీ హెల్ప్ అడుగుతున్నందుకు నన్ను చులకనగా చూస్తున్నారా? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? మామయ్య ఉద్దేశం అది కాదు. మీరేదైనా బిజినెస్ పెట్టాలని గట్టిగా అనుకుంటే ముందు దేని గురించని ఎక్స్పోర్ట్ చేయండి. ఆ ప్లానింగ్ పద్ధతి అన్నీ మామయ్య గారికి చెబితే ఆయన పెద్దవారు కాబట్టి మంచి చెడు మీకు వివరిస్తారు. అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని అడుగు వేస్తే బాగుంటుంది కదా. మామయ్యకి అత్తయ్యకున్నంత ఎక్స్పీరియన్స్ మనకు లేదు కాబట్టి వారి మాట వినడం మనకు మంచిది అని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది మధు. అసలు బిజినెస్ గురించి నీకేం తెలుసని నువ్వు నాకు సలహాలిస్తున్నావు? నేను నా గుర్తింపు కోసం ఏదో ట్రై చేయాలనుకుంటున్నప్పుడు మీరెవరూ హెల్ప్ చేయరు, కానీ సలహాలు మాత్రం చాలా ఇస్తున్నారు. మీకు నేను సొంత గుర్తింపు తెచ్చుకోవడం ఇష్టం లేదు. పనోడిలా కూలోడిలా ఒకడి కింద 12 గంటలు పనిచేస్తే సుఖంగా ఉంటారేమో మీరు. అందరి ముందు వాడు చిన్న పెద్ద విషయాలకు నన్ను అరుస్తుంటే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? అదేమీ మీకు పట్టవు. మీరందరూ ఇంత స్వార్థపరులు అనుకోలేదు. అని అందరి మీద అరిచి కోపంగా రూంలోకి వెళ్లిపోయి లాక్ చేసుకున్నాడు మహేష్. పెళ్లి చేస్తే మారతాడన్నావు కదా భవానీ. చూసావా వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఏమాత్రం మారలేదు. ఎంత బుద్ధి చెప్పాలని ప్రయత్నించినా ఇలా అరవటం అలగటం తప్ప ఇంకేం తెలియకుండా పోతుంది అని విసుక్కున్నాడు శ్రీనివాస్. మీరేం చెప్తున్నారు మావయ్య? ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? జాబ్ కూడా మాటి మాటికి రిజైన్ చేస్తారని అంటున్నారు. అంటే ఇంతకుముందు ఏం జాబ్ చేశారు? అసలు ఎన్నిసార్లు రిజైన్ చేశారు? మీరు ఇవన్నీ మాకెందుకు చెప్పలేదు? తప్పుగా అనుకోవద్దు మధు. నా కొడుకు మంచివాడే, ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. కాని వాడికున్నదల్లా నిలకడలేని బుద్ధి. చెడు స్నేహాలు లేవు, చెడు అలవాట్లు లేవు. కాని ఒక ఆలోచనతో స్థిరంగా దానిపైన నిలబడాడు. చదువవ్వగానే మంచి జాబ్ తెచ్చుకున్నాడు. కాని నెలలోనే దాన్ని మానేశాడు. ఏమంటే ఏదో ఒక వంక పెడతాడు. ఇలా జాబ్స్ చాలా సంపాదించుకుంటాడు. ఇంటర్వ్యూలకు వెళ్తాడు. బాగా మాట్లాడి తన టాలెంట్తో జాబ్ తెచ్చుకుంటాడు. అంతలోనే మానేస్తాడు. ఏంట్రా ఇతని గట్టిగా అడిగిన ప్రతిసారి ఇలా చిన్న చిన్న విషయాలే కారణాలుగా చూపిస్తాడు. ఎన్నోసార్లు చెప్పాం, వెంటనే వరకు జాబ్ సంపాదిస్తాడు కాబట్టి ఎప్పుడూ ఎలాంటి ప్రాబ్లం అయ్యేది కాదు. కానీ ఇలా ఉంటే నడవదని మీ అత్త పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని చెప్పింది. అందుకే పెళ్లి సంబంధాలు చూసి నువ్వైతే తెలివైన దానివి వాడిని దారిలో పెడతావని నిన్ను మా కోడలుగా తెచ్చుకున్నామమ్మా. ఇందులో మిమ్మల్ని మోసం చేసిందంటూ ఏమీ లేదు. నా కొడుకు మంచివాడే.
వాడికి నువ్వు సాయంగా ఉంటే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. అని చెప్పారు అత్తమామలు. అలాగే మామయ్య, మీరేం కంగారు పడకండి. ఆయన గురించి నేను చూసుకుంటాను. ఆయన మాట్లాడిన తీరును బట్టి తనకెవరైనా ఎదురు చెప్తే కోప్పడుతున్నారని అర్థమైంది. కానీ మంచిగా చెప్తే తప్పకుండా వింటారు కదా. నేను చెప్పి చూస్తాను అంటూ మహేష్ కోసం వెళ్ళింది మధు. నువ్వేం కంగారు పడకు భవాని. అమ్మాయి చాలా మంచిది. ఈ కొద్ది రోజుల్లోనే అర్థమైంది కదా అమ్మాయికి ఎంత ఓపికందో. తను మనవాడినే దారిలో పెడుతుందనే నమ్మకం నాకుంది. ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటే నాకంతకన్నా ఇంకేం కావాలండి? అంటూ ప్రశాంతంగా కుర్చీలో కూర్చుంది భవాని. సారీ మధు. గదిలోకి వచ్చిన ఆమెను చూస్తూ చెప్పాడు మహేష్. ఎందుకు సారీ? నీ పైన అరిచాను కదా. అమ్మా నాన్న ముందు అలా అరవకుండా ఉండాల్సిందే. నాకేంటో అలా నేను మూడాఫ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురు మాట్లాడినా అడ్డొచ్చినా నేను కావాలన్న దానికి అడ్డు చెప్పినా చాలా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలోనే నీ పైన అరిచాను. మనసులో పెట్టుకోవద్దు. ఈసారికి పెట్టుకోను కానీ నెక్స్ట్ టైం నుండి ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాబట్టి ఇంకెప్పుడూ అలా చేయకండి. నా మీద కాదు, ఎవ్వరి మీద అలా అరవకండి. ఇంట్లో అందరూ మీ మంచి కోరుకునేవారే కాబట్టి ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంతసేపు నేనే మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటారు కానీ నేను చెప్పేది మీరు పట్టించుకోరేంటి మధు? వాడి రోజు నన్ను ఎంత ఇన్సల్ట్ చేశాడో తెలుసా? ఆఫీస్లో అందరి ముందు పరువు పోయింది. నాకు అక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండాలనిపించలేదు. అయినా మనకు ఆస్తి లేదా? మన దగ్గర డబ్బుంది కదా. నాకన్న కానీ తమ్ముళ్ళు కానీ లేరు ఆస్తులు పంచుకోవడానికి. ఉన్న డబ్బుతో ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి పెంపొందించుకుందామని అంటే సపోర్ట్ చేయరేంటి? నువ్వైనా అమ్మ నాన్నతో ఒకసారి మాట్లాడొచ్చు కదరా. మాట్లాడతాను కానీ మీరేం బిజినెస్ చేయాలనుకుంటున్నారు? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అందులో నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడే చెప్పాడు ఇది చాలా మంచి బిజినెస్ అని. కొంచెం కష్టపడితే చాలు, మనం చాలా లాభాలు కూడా చూడొచ్చు. కరెక్ట్గా సెటిల్ అయ్యే వరకు మనమే కష్టపడి తర్వాత ఎంప్లాయీస్తో కూడా బిజినెస్ రన్ చేయొచ్చు. ఇదంతా బాగుంటే మనం బ్రాంచెస్ వైజ్గా పెట్టుకొని పెంపొందించుకోవచ్చు. ఓకే, మీరు దాని గురించి ఇంకా డీప్గా స్టడీ చేయండి. కొన్ని రోజుల పాటు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఎలా ఉందో దగ్గరగా ఉంటూ గమనిస్తూ ఉండండి. నేను మావయ్య గారితో మాట్లాడతాను అని మాట ఇచ్చింది మధు. థ్యాంక్ యూ మధు. నువ్వు మాత్రమే నేను ఇలా చెప్పగానే అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంతోషంగా చెప్పాడు మహేష్. ఆ తర్వాత రోజు నుండి మధుకి చెప్పినట్టే అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాడు మహేష్. కొన్ని రోజుల పాటు అతని ఇంట్రెస్ట్ గమనించి అందులోని లోతుల్ని తెలుసుకున్న శ్రీనివాస్ మధు కూడా పెట్టుబడికి కొంచెం సాయం చేయమని అడగటంతో కొడుకు చేత బిజినెస్ పెట్టించాడు. ఓపెనింగ్ రోజు తన పుట్టింటి వాళ్లను పిలిచింది మధు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? అన్నయ్య వదిన రాలేదా అని వాళ్ళు ఇంటి ముందు ఆటో దిగగానే ఎదురు వెళ్తూ సంతోషంగా అడిగింది. వాళ్లకు రావడం కుదరలేదు తల్లి. నువ్వెలా ఉన్నావు? అల్లుడు గారు, మీ అత్తయ్య మామయ్య అందరూ బాగున్నారా? అని అభిమానంగా అడిగాడు మోహన్ రావు. అందరూ బాగున్నారు నాన్న. అమ్మా, నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? నీ ఆరోగ్యం బాగుందా? నువ్వు రోజు టాబ్లెట్లు వేసుకుంటున్నావా? ఫోన్లో బానే మాట్లాడుతున్నావు కదా, మనిషి మాత్రం ఇలా అయిపోయావేంటి అని తల్లిని చూస్తూ ఆందోళనగా అడిగింది. మీ అమ్మకు హై షుగర్ కాస్త ఇప్పుడు లో షుగర్ అయిందమ్మా. అందుకే బరువు తగ్గిపోయింది. అందుకు తగ్గ మెడిసిన్స్ తీసుకుంటూ ఎక్సర్సైజ్లు కూడా మొదలుపెట్టిందిలే. కొద్ది రోజులకు బాగైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. అందుకే నాకు ఈ పెళ్ళొద్దు, ఏమొద్దని చెప్పాను. నేనుంటే ఎంత బాగా చూసుకునేదాన్ని. వదిన నిన్ను చూసుకోవట్లేదా అమ్మా? ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అదేం లేదు తల్లి, అందరం బాగున్నాం. నువ్వక్కడి విషయాలు ఆలోచించి టెన్షన్ పడకు. అత్తయ్య, మావయ్య, ఇదేనా రావడం? లోపలికి రండి అంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళాడు మహేష్. బియ్యంకులు కూడా ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత ఆ రోజంతా అందరూ సంతోషంగా గడిపారు. ఓపెనింగ్ బాగా జరగటంతో మధు చాలా సంతోషించింది. కూతుర్ని అత్తమామలు భర్త చాలా బాగా చూసుకుంటున్నారని దగ్గరగా గమనించిన మోహన్ రావు రాధమ్మ సంతోషంగా తిరిగి తమ ఇంటికి పయనమయ్యారు. అంతా మధు వచ్చిన వేళ విశేషం కదా అమ్మా. నా మధు ఇలా నా లైఫ్లోకి రాగానే నా లైఫ్ బాగుపడి మంచి పని జరిగింది.
మీకు కూడా కొడుకు కన్నా కోడలంటేనే ఎక్కువ ఇష్టం పెరిగిపోయిందిలే. అందుకే నేను అడిగితే ఏం చేయలేని వారు కోడలు అడగగానే చేశారు. అని సరదాగా అన్నాడు మహేష్. అవునరా, నాకు కోడలంటేనే ఇష్టం. అయితే ఏంటంట? అని అంది భవాని. మాకు కావాల్సింది కూడా అదేలే. ఏ అత్త కోడళ్ళైతే కలిసి సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో మగవాళ్ల కన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. నిజంగానే మధు మహాలక్ష్మి. అందుకే మనకంతా మంచి జరుగుతుంది. బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేసావు కాబట్టి ఇక మీదట నువ్వే దాన్ని చక్కగా చూసుకోవాలి. మీ నాన్న నిన్ను నమ్మలేదు కదా, ఆయనకి నువ్వు ఏంటో ప్రూవ్ చేయాలి. ఇది మరీ బాగుంది. నువ్వు కోడలు బాగుండాలని నేను కోరుకుంటే నన్ను నా కొడుకుని దూరం చేసేలా ఉన్నావే. ఉన్నమాటంటే ఉలుకెక్కువన్నారు పెద్దవాళ్ళు. అని వెటకారంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది భవాని. ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు మహేష్, మధు. రోజులు గడుస్తూ ఉండగా మహేష్ రోజూ వెళ్ళి తన బిజినెస్ పనులు చూసుకుంటూ ఉన్నాడు. మధు తన ఆఫీస్కి వెళ్తూనే ఉంది. 2 నెలల తర్వాత మహేష్ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కువగా ఇంట్లోనే ఉండటం చూస్తున్న మధుకి నెమ్మదిగా అసహనం పెరగసాగింది. ఒక రోజున ఉండబట్టలేక అడిగేసింది. ఏంటి మహేష్ ఇది? మీరిలా ఇంట్లో ఉంటే అక్కడ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మనకింకా కొత్తే కదా, ఎవరినీ నమ్మి ఉండలేం. కానీ మీరు చూస్తే పట్టనట్టి ప్రవర్తిస్తున్నారేంటి? నమ్మకస్తుడిని పెట్టే ఉన్నాను మధు. ఎందుకు? మనమే చూసుకోవాలి కదా. మీరింట్లో ఉండి చేసేదేముంది? అక్కడికి వెళ్తేనే కదా బిజినెస్ బాగుండేది. మనిషి ప్రతిరోజు పని చేయాలంటే ఎలా కుదురుతుంది? నాకంటూ రెస్ట్ అవసరం లేదా? గొడ్డులా పని చేయమని చెప్తున్నావా? నేను అలా అనడం లేదండి. మీరు అలసటగా అనిపిస్తే 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. కానీ వారాల తరబడి ఇంట్లోనే ఉంటే ఎలా? ఎప్పుడేం చేయాలో నాకు తెలీదా? బిజినెస్ అంటే ప్రతిరోజు వెళ్ళి చూసుకోవాల్సిన పని లేదు. ఇదేమైనా ఆఫీస్లో ఎంప్లాయీలా చేసేదనుకుంటున్నావా? అలా చేసేది నువ్వు. చచ్చినట్టు ఆఫీస్కి వెళ్ళాలి. ఒళ్ళు హూనమవుతున్నా మీ బాస్ చెప్పినట్టు చేయలేము. కానీ నాకంత అవసరం లేదు. ఇక్కడ నేనే బాస్. నేను చేసేదే పని. నేను నలుగురితో చేయిస్తాను తప్ప కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు నా విషయాల్లో కలిగించుకోకు. ఎందుకలా మాట్లాడుతున్నారు? ఇది మీ విషయమేంటి, నా విషయమేంటి? అంతా మనదే కదా. కొత్త బిజినెస్ మనకి పూర్తిగా పట్టు రాకుండానే ఎవరిని పడితే వారిని నమ్మకూడదని చెప్తున్నాను. అంతే తప్ప ఇంకేం లేదండి. అని నొచ్చుకుంటూ అంది మధు. నువ్వెలా అంటున్నావో నాకు అర్థమవుతూనే ఉంది. మా అమ్మ నాన్నకి బుద్ధి లేదు. అసలు కోడలి ముందు కొడుకుని ఏమి అనకూడదని కూడా తెలియదు వాళ్లకు. వాళ్ళు 1కి 4 సార్లు నన్ను తిట్టేసరికి నీకు నేను చులకనైపోయాను కదా. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. నా భర్తని నేను ఎప్పటికీ అలా తక్కువ చేసుకొని చూడను. మీకు నచ్చినట్టుగానే ఉండండి. అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అంది. ఏమైనా అంటే ఈ ఏడుపొకటి. ప్రశాంతంగా ఇంట్లో కూడా ఉండనివ్వట్లేదు. ఛ! అని విసుక్కుంటూ బయలుదేరాడు మహేష్. కాని 10 రోజులు తిరగకుండా బిజినెస్లో పెద్ద లాస్ వచ్చేసింది. శ్రీనివాస్ పెద్ద పెద్దగా అరుస్తూ తిడుతూ ఉంటే ఏం చెప్పాలో, ఎలా సమాధానమివ్వాలో తెలియక తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు మహేష్. తల పట్టుకొని కూర్చొని ఉన్న మహేష్ని చూస్తూ దగ్గరికి వెళ్ళింది మధు. ఏం జరిగిందండి? ఇలా ఎందుకు జరిగింది? మీరు ప్రతిరోజు వెళ్ళి అన్నీ చూసుకుంటూనే ఉన్నారు కదా. బిజినెస్ బాగుందని, మంచి లాభాలు తెస్తాయని కూడా అన్నారు. సడన్గా ఇంతలో ఎలా వచ్చింది? మనం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోగా పైనుండి చాలా ఖర్చుల పాలైపోయాం. మీరు చూస్తే ఏమీ మాట్లాడకుండా ఇలా కూర్చుంటే ఏంటండి అర్థం? మావయ్య అడుగుతున్నారు, అత్తయ్య అడుగుతున్నారు, ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను కదా. ఏమైనా సరే ముందు ఏం జరిగిందో చెప్పండి. అని కోప్పడకుండా చాలా నెమ్మదిగా ఓపికగా అడిగింది మధు. నా వల్లే మిస్టేక్ జరిగింది మధు. నా ఫ్రెండ్ కదా అని నమ్మి వాడికి అప్పగిస్తే లెక్కల్లో తేడాలు చేసి లాభాలన్నీ వాడు తీసుకున్నాడు. ఖర్చులు నాకు వదిలేశాడు. వాడిదంతా చేశాడని నాకు క్లారిటీ ఉన్నా పోలీస్ కేసు పెట్టడానికి, గట్టిగా నిలదీయడానికో నా దగ్గర సాక్ష్యాలు లేవు. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నిట్ట నిలువున ముంచేశాడు వాడు. అయితే అతని మీద పోలీస్ కేసు పెడదామండి. లేదు మధు. వాడి అన్నయ్య ఎస్ఐగా వర్క్ చేస్తున్నాడు. సాక్ష్యాలను తారుమారు చేయడం, పోలీస్ స్టేషన్లో తనకు అనుకూలంగా మార్చుకోవడం చాలా ఈజీ. పైగా కేసు పెట్టినందుకు రివర్స్లో మనపైన పగబట్టి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు.
నేనంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేను. ఇప్పుడున్న బుద్ధి అప్పుడేమైందిరా? బుద్ధిగా పని చేసుకుంటాను, నా టాలెంట్ చూపిస్తానని చాలా మాటలు చెప్పావు కదా. 2 నెలలు కాగానే నీ వల్ల కాదనుకున్నావా? ఎందుకు అతనికి అప్పగించావు? నీ పని నువ్వే కదా చేసుకోవాల్సింది. ఇంకా మొదట్లోనే ఉన్నామని ఏకాగ్రత బాధ్యత లేకుండా ఎందుకురా ఇంట్లో ఉంటూ అక్కడ ఇంత లాస్ రావడానికి కారణమయ్యావు? నేనేం చెయ్యను నాన్న. నమ్మాను, మోసపోయాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎంత ఓపిక పడుతున్నా మహేష్ తీరుకు పట్టరాని కోపం వస్తుంటే అసహనంగా వెళ్ళిపోయింది మధు. అతను బాధ్యతగా ఉండలేదు. అదే ఆమె కోపానికే కారణం. 4 రోజులు గడిచేసరికి ఖర్చులపైన ఖర్చులు ఎక్కువవుతూ ఉండటంతో పెట్టుబడిని పక్కన పెట్టి కస్టమర్స్కి రావాల్సిన మనీ కూడా శ్రీనివాసే కట్టేశాడు. నీకిచ్చిన అవకాశం అయిపోయింది మహేష్. నిన్ను చూసి కాదు, కోడలి మొహం చూసి నీకు పెట్టుబడిచ్చాను. నువ్వు నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఇక నుండి బిజినెస్ అనకుండా ఎప్పటిలాగే జాబ్ చేసుకో. మరోసారి మాత్రం నువ్వు రిజైన్ చేయడం, పిచ్చి పిచ్చి వేషాలు వేయడం వేస్తే అసలు ఊరుకునేది లేదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు శ్రీనివాస్. దాంతో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయి మరో జాబ్ సంపాదించాడు మహేష్. అటు మహేష్ ఇటు మధు ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్లడం కంటిన్యూ చేశారు. ఏంటి మధు, మీ ఆయనకి లాస్ వచ్చిందంటగా? అందుకే టాలెంట్ ఉన్నవాళ్లు, ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పోకడాలకు పోవాలి. చేతకానప్పుడు లక్షల కొద్ది పెట్టుబడి పెట్టి ఇలా లాస్ అవ్వడం ఎందుకు అని ప్రతిసారి మధుని బాస్ మెచ్చుకోవడం నచ్చని కుళ్ళుబోతో ఎంప్లాయ్ అడిగింది. పెట్టుబడి పెట్టింది మేము, లాస్ అయ్యింది మేము, తిరిగి దాన్ని పూడ్చుకుంది మేము. మధ్యలో నీకేంటి నొప్పి? నువ్వెందుకు నా విషయంలో కలగజేసుకుంటున్నావు? అంతేలే, చేసిందే పనికి మాలిన పని. ఎవరైనా అంటే మాత్రం పౌరుషం పొడుచుకొస్తుంది. రావాలి, రాకపోతేనే చీము నెత్తురు లేనివాడు అనుకుంటారు. నీ భర్తనెవరైనా ఏదైనా అంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేమో, కానీ నేను మాత్రం ఊరుకోను. ఒక పని చేద్దాం, నేను జాబ్ మానేస్తాను. నువ్వు నా కోసం నా ఫ్యామిలీని, నన్ను పోషించినప్పుడు ఏదైనా మాటలను, అప్పుడు నేను పడతాను. అప్పటి వరకు నీకు నా గురించి అనవసరం అని చాలా కోపంగా అంది మధు. ఎప్పుడూ సైలెంట్గా ఉంటూనే అందరితో కలివిడిగా మాట్లాడుతూ తన పని తాను చేసుకుంటూ పోయే మధు అంత కోపంగా ఉండటంతో ఎవరామెని కదిలించలేదు. కాని తను సమాధానం చెప్పినప్పటికీ తన తోటి ఉద్యోగి మాటలు అవమానంగా తోచాయి మధుకి.